వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి చెందిన భూమిలో మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి తరలిస్తున్నారంటూ ఆలయ పాలకవర్గానికి అధికారులకు భక్తులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మట్టి తరలింపును పాలకవర్గం అధికారులు అడ్డుకున్నారు. రెవెన్యూ పోలీసు అధికారులకు పాలకవర్గ చైర్మన్ చింతలపాటి బంగారాజు ఫిర్యాదు చేశారు. సుమారు 69 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ఈరోజు పొద్దున 5:30 గంటలకి కొంత మట్టి మాఫియా వాళ్ళు వచ్చి మట్టి తవ్వుపోతున్నారు. దాన్ని ఇక్కడ స్థానిక భక్తులు మా సిబ్బంది మా బ్యాంక్ బాబీ గారు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. పొద్దున్న 6:30 గంటలకి నేను ఈ గారి మీద వచ్చి ఇది ఆపడం జరిగింది. వాళ్ళని వెంటనే అటకాయించి దీని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి, మిమ్మల్ని ఎవరు తోలమన్నారు, ఎందుకు తోలుతున్నారు క్వశ్చన్ చేశాం. ఎవరో శర్మ గారి పేరు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదు అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని పిఎస్సి చైర్మన్ అంజబాబు గారి దృష్టిలో పెట్టాం. వెంటనే వాళ్ళు పోలీసు వారి దృష్టి కూడా తీసుకెళ్లారు. పోలీసు వారు వచ్చి ఒక జేసీబీని 3 ట్రాక్టర్లు సీజ్ చేయడం జరిగింది. ఎవరని మా దేవస్థానం మూకొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు, తలొగ్గే ప్రసక్తే లేదు. 100 రూపాయలు చట్టం దండన చేసిపోతుంది. సుమారుగా 69 ఎకరాల భూమి ఈ కిట్కో వెనకాల ఉండడం జరిగింది. సుమారు రైతులు 14 మంది రైతులు ఈ భూమి వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఒక రైతు భూమిలోంచి అక్రమంగా ఈరోజు తెల్లారుజాము నుంచి మట్టిని తరలించడం జరుగుతుంది. మట్టి తవ్వుకుపోయి తీసుకుపోవడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకుని వెంటనే మా పాలక మండలి చైర్మన్ గారు, అదేవిధంగా మా సిబ్బంది, మేము అందరం రావడం జరిగింది. వచ్చిన ఒక జేసీబీ 3 ట్రాక్టర్లు అందులో మట్టి పనిచేయడం జరుగుతుంది. వెంటనే ఆపడం జరిగింది. సిఏ గారికి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ అందరూ కూడా అన్ని శాఖ అధికారులు వచ్చి పరిశీలన చేశారు. ఇక్కడ ట్రాక్టర్లో జేసీబీ మిషన్ కూడా సీల్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి